నమస్తే ఏబిఎన్ 9 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ ముప్పు, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక. టీకా కోసం వారంలో 3.5 కోట్ల మంది రిజిస్ట్రేషన్, 5 లక్షల మందికే ఇవ్వగలిగిన ప్రభుత్వాలు. తెలంగాణలో కరోనా అదుపులో ఉందన్న సిఎస్ సోమేష్, వీకెండ్ లాక్డౌన్ పరిశీలించాలన్న హైకోర్టు. ఏపీలో 12 గంటలకు నిలిచిపోతున్న జనజీవనం, సరిహద్దులు మూసివేత. జూన్ 1 నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలు, పనులన్నీ ఒకే ఏజెన్సీకి ఇవ్వాలని జగన్ ఆదేశం. అమూల్కు ఏపీ డైరీ ఆస్తుల దారాదత్తంపై వివాదం, క్విడ్ ప్రోకో జరిగిందని టీడీపీ ఆరోపణలు. దేవరయాంజల్ భూముల లెక్క తేల్చేందుకు ప్రత్యేక కార్యాలయం, భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో ఈటల చర్చలు. మరాఠా రిజర్వేషన్లను రద్దు చేసిన సుప్రీంకోర్టు, 50% మించొద్దని ఆదేశం. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీజీపీ మార్పు, రాజకీయ హింస ఈసీ పాపమన్న మమత. లక్షల్లో కేసులు, వేలల్లో ప్రాణాలు, పిట్టల్లా రాలిపోతున్న రోగులు. కరోనా సెకండ్ వేవ్ కళ్ల ముందు సృష్టించిన బీభత్సం ఇది. ఈ విలయం ఇంకా కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు ఉందనే హెచ్చరిక దేశాన్ని వణికిస్తోంది. కరోనా మహాప్రళయం రాబోతుంది. దేశంపై తుఫానులా విరుచుకుపడేందుకు శరవేగంతో దూసుకొస్తుంది. భారతదేశంపై తన విశ్వరూపాన్ని చూపించేందుకు కసితో పరుగులు పెడుతూ దూసుకొస్తుంది. అతి త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ రాబోతుందని అతి పెద్ద బాంబు పేల్చారు కేంద్ర సాంకేతిక సలహాదారు విజయ్ రాఘవన్. కరోనా సెకండ్ వేవ్ కొట్టిన దెబ్బకే దేశం ఇంకా కోలుకోలేని స్థితిలో ఉంది. సెకండ్ వేవ్ నుంచి ఎప్పుడు బయటపడతామా అని దేశ ప్రజలు ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నారు. మే, జూన్ నెలల్లో సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుందని ఇప్పటికే ప్రముఖ సైంటిస్టులు, ప్రపంచ మేధావులు గొంతెత్తి అరుస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా కేంద్ర సాంకేతిక సలహాదారు విజయ్ రాఘవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సెకండ్ వేవ్ లో నిత్యం 4 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు, 3,500కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో నిత్యం 10ల సంఖ్యలో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక థర్డ్ వేవ్ ఎలా ఉంటుందో అని తలుచుకుంటేనే గుండె పగిలినంత పని అవుతుందని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. థర్డ్ వేవ్ అత్యధికంగా పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నగరంలో, ఇతర ప్రాంతాల్లో పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డులను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారులకు సూచించారు. దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 12 రాష్ట్రాలకే 1,00,000 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయని, మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా బెంగళూరు, చెన్నై నగరాల్లో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. రోజువారీ కరోనా కేసుల్లో 2.4% పెరుగుదల ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టకపోతే వైద్య సేవల నిర్వహణ మరింత కష్టమవుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఢిల్లీ, హర్యానాలో ఎక్కువగా కరోనా మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. कर्नाटक, आंध्र प्रदेश, दिल्ली और हरियाणा से अधिक केसेस रिपोर्ट हुए हैं. हम एनालाइज करें तो पाते हैं कि अगर एक्टिव केसेस की दृष्टि से देश में जो केसेस आए उनको एनालाइज करें तो 12 स्टेट ऐसी हैं जहां पर कि 1 लाख से अधिक एक्टिव केसेस हैं. 50,000 से 1 लाख एक्टिव केसेस 7 स्टेट्स में हैं और इसी तरह लेस देन 50,000 एक्टिव केसेस 17 स्टेट में हैं. इनमें भी देखें तो देखते हैं कि महाराष्ट्र, कर्नाटक, केरला, उत्तर प्रदेश और आंध्र प्रदेश में करीब 1.5 लाख से अधिक एक्टिव केस नोट किए गए हैं. इसी तरीके से स्प्रेड ऑफ इन्फेक्शन को मॉनिटर करने के लिए हम एक पैरामीटर जो एनालाइज करते हैं वह है केस पॉजिटिविटी, यानी कि जितने सैंपल टेस्ट हुए उसमें से कितने सैंपल पॉजिटिव पाए गए. तो उसमें देखें तो पाते हैं कि करीब 24 स्टेट हैं जहां पर कि 15% से अधिक पॉजिटिविटी नोट की जा रही है.
5 से 15% 10 स्टेट्स हैं और लेस देन 5% 3 स्टेट्स हैं। కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతుండటంతో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని యోచిస్తుంది. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సీఎం యడ్యూరప్ప తెలిపారు. అటు యూపీ ప్రభుత్వం కూడా మే 10 వరకు లాక్డౌన్ ను పొడిగించారు. లాక్డౌన్ టైంలో అత్యవసర సర్వీసులు కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఈ పాసులు తప్పనిసరిగా చూపించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కరోనా కట్టడి కోసం మే 6 నుంచి లోకల్ రైళ్ల రాకపోకలను బంద్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదన్న మమత ప్రభుత్వ కార్యాలయాల్లో 50% మాత్రమే ఉద్యోగులు హాజరు కావాలన్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, జిమ్ములు, సినిమా హాళ్లు, బ్యూటీ పార్లర్లు మూసివేయాలన్నారు. దేశంలో కరోనా కల్లోలం సృష్టించడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు 50,000 కోట్ల మేర ఆన్ట్యాప్ నిధులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడటానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు సాయం అందించగా తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ అండగా నిలిచింది. 1056 వెంటిలేటర్లు, 43 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపించింది. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితులకు ఊపిరాటలేదు. చాలా ఆసుపత్రుల్లో రోగులు క్షణాల్లో కన్నుమూస్తున్నారు. ఆక్సిజన్ అందక విగత జీవితులవుతున్నారు. ఏపీలో కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజువారీ కేసులు 20,000కు పైగానే నమోదవుతున్నాయి. తాజాగా 22,204 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 85 మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో కరోనా పేషెంట్స్ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పేషెంట్లకు ఆసుపత్రి బయట బెంచులపై చికిత్స అందిస్తున్నారు. మరికొందరికి అంబులెన్స్లోనే ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం రేపింది. ఎస్ఐతో పాటు 6 పోలీసులకు వైరస్ నిర్ధారణ అయింది. మరోవైపు ఏపీలో వ్యాక్సిన్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. విజయవాడలో మొదటి డోసు వేసుకున్న వారికే 2వ డోసు వేస్తామని అధికారులు చెబుతున్నారు. టీకా కొరత కారణంగా తామేమీ చేయలేమని అంటున్నారు. దీంతో టీకా కోసం వచ్చేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు భయంకరంగా ఉంటే జగన్ సర్కారు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదని టీడీపీ నేతలు విమర్శించారు. కేబినెట్ ఎజెండాలో తొలి అంశంగా ఉండాల్సిన కోవిడ్ ను చివరి అంశంగా చేర్చడంతోనే ప్రజల ప్రాణాలపై జగన్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు టీడీపీ నేత పట్టాభి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి కోవిడ్ కట్టడికి చర్యలు చేపట్టాలని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. పశ్చిమ గోదావరి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నిమ్మల రామానాయుడు బెడ్స్, ఐసీయూలపై ముందు చూపు లేకపోవడంతోనే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఇక ఏపీలో పగటిపూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. తొలి రోజు చాలా చోట్ల ప్రజలు కర్ఫ్యూను లైట్గా తీసుకున్నారు. రేపటి నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. విజయవాడ కానూరు టైమ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆక్సిజన్ నిలిచిపోవడంతో చికిత్స పొందుతున్న రోగులకు ఊపిరాడక తీవ్ర అవస్థలు పడ్డారు. స్పందించిన అధికారులు ఆటోనగర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం టైమ్ ఆసుపత్రిలో 40 మంది చికిత్స చెందుతున్న బాధితులు ఆందోళన చెందుతున్నారు.
కొంచెం షార్టేజ్ అవబోతుందని చెప్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము మా పట్టపట్ట ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐస్ మేము ఇక్కడ రావడం జరిగింది. మా కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాము. సిపి గారు హెడ్ క్వార్టర్స్లో అవైలబుల్ ఉన్న కొన్ని సిలిండర్స్, తర్వాత ఇక్కడ లోకల్గా ఈ న్యూ ఆటో నగర్లో వేరే అతన్ని పట్టుకొని అక్కడి నుంచి మొత్తం 10 సిలిండర్లు మేము పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ఈ టైమ్ హాస్పిటల్కి అరేంజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆక్సిజన్ షార్టేజ్ లేదు, రన్నింగ్లోనే ఉంది. రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ బీరంగం సృష్టించారు. ఆక్సిజన్ కొరతపై మహిళ ప్రశ్నించడంతో కోపంతో ఊగిపోయారు. ఆక్సిజన్ ప్రభుత్వాన్ని అడుగు అంటూ మహిళను నోరు పారేసుకున్నారు. ఆకుల సత్యనారాయణ వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. गवर्नमेंट को पूछ चुप रहो गवर्नमेंट को पूछ डबल काल चुप रहो गवर्नमेंट को पूछ వాళ్ళ హస్బెండ్ ని నిన్న రావులపాలెం నుంచి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది శ్రీ ఆదిత్య హాస్పిటల్లో. ఆయన ఇప్పుడు మేము ఆక్సిజన్ లేదు అని చెప్పి నిన్న మార్నింగ్ జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు పిలిచి మాకు ఆక్సిజన్ అయిపోయింది తీసుకెళ్లిపోండి అమ్మా పేషెంట్ ని అన్నారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరు పిలిపించారో ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరిని పిలిపించారో తెలియదు. ఇప్పుడు వచ్చింది ఎక్స్ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు వచ్చారు. వస్తే నేను అడిగాను, ఏంటండి మరి మాకు ఆక్సిజన్ సప్లై లేదు ఏంటి, ఎందుకని లేదు మాకు, ఇప్పుడు పేషెంట్ ఏమైపోతాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా ఏమైపోతాడు అని అడిగాను. అడిగితే నోర్ముయ్ అమ్మచ్చి నోర్ముయ్ ఏంటి మీ డబ్బులు పడేస్తాం కాచి గవర్నమెంట్ అడగండి అంటున్నారు. గవర్నమెంట్ అడిగేలా అయితే మేము ఇంత డబ్బులు కట్టి మేము హాస్పిటల్స్ లో జాయిన్ చేసుకుని ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇంతమంది ఇప్పుడు ఆక్సిజన్స్ లేకుండా చచ్చిపోతున్నారు, బెడ్స్ మీద ఉన్నారు ఇంతమంది. వాళ్ళందరూ ఆక్సిజన్ సప్లై లేకపోతే ఏమైపోతారు. ఇప్పుడు మాకు ఏం చేయాలి? गवर्नमेंट को पूछ चुप रहो गवर्नमेंट को पूछ डबल काल चुप रहो गवर्नमेंट को पूछ चुप रहो నెల్లూరులో హృదయ విదారక దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఆక్సిజన్ కొరతతో పదుల సంఖ్యలో కరోనా బాధితులు రోడ్డుపైనే ప్రాణాలు విడుస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. సమయానికి ఆక్సిజన్ అందక జీజీహెచ్ ఐసీయూలో 6 కరోనా రోగులు చనిపోయారు. 4 రోజుల క్రితం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 5 మృతి చెందారు. కన్యకల ఆసుపత్రిలో మరొకరు చనిపోయారు. నెల్లూరు జీజీహెచ్ లో 600 పడకలున్నాయి. ఆక్సిజన్ యూనిట్లో 3 వాల్వులు ఉన్నా 2 వాల్వులే పనిచేస్తున్నాయి. దీనికి తోడు ఆక్సిజన్ కొరత కారణంగా ఆసుపత్రుల్లో బెడ్లు లేవంటూ కరోనా రోగులను చేర్చుకోవడం లేదు. కన్యకల ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికే ఆక్సిజన్ పొందుతూ చికిత్స పొందుతున్న వారిని ఇంటికి పంపుతున్నారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోగులు, కుటుంబ సభ్యులు అల్లాడుతున్నారు. నడి రోడ్డుపైనే తీవ్ర అవస్థలు పడుతూ అక్కడే ప్రాణాలు వదులుతున్నారు. బాలాజీనగర్ గౌడ్ హాస్టల్ సెంటర్లో ఓ వృద్ధురాలిని రోడ్డు మీదే ఉంచి అంబులెన్స్ నుంచి కాసేపు ఆక్సిజన్ అందించారు. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లగానే ప్రాణాలు విడిచింది. అయితే వస్తున్న ఆరోపణలను కలెక్టర్ ఖండించారు. ఎక్కడా కూడా ఆక్సిజన్ కొరత లేదు. నేను ఇందాక చెప్పినట్టు 24 KL ట్యాంక్స్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. మనకి సెపరేట్ అగ్రిమెంట్ లిండే చెన్నైతో ఉంది. వారు డైలీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి తగిన క్వాంటిటీస్ ఇస్తున్నారు. జీజీహెచ్లో ఎక్కడా కూడా ఆక్సిజన్ కొరత లేదు. ఆక్సిజన్ లేక ఎవరూ చనిపోలేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరణాలు అవి కోవిడ్ వల్ల, కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల జరిగినవే తప్ప ఎక్కడ ఆక్సిజన్ లేక ఎవరూ చనిపోలేదని తెలియజేస్తున్నాను. అలాగే దీని మీద డీటెయిల్ రిజైండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరులో ఆక్సిజన్ దొరకదంటూ జరుగుతున్న ప్రచారం మధ్య
పొగతోటలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రోగులను ఖాళీ చేయిస్తున్నారు. అదే సాకుతో ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటున్న వారినే ఆసుపత్రుల్లో ఉంచుతున్నారు. విషయం తెలిసిన ఏబీఎన్ సిబ్బంది ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు వెళ్లారు. ఓ రోగిని అంబులెన్స్ లో ఎక్కిస్తున్న దృశ్యాలు చిత్రీకరిస్తుండగా ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యానికి దిగారు, బెదిరింపులకు దిగారు. ప్రతి ఒక్కరు చచ్చిపోయినా కానీ ఎప్పుడు పెట్టి ఖాళీ అవుతా వాళ్ళని చేరుద్దామని ఇక్కడ సిబ్బంది కూడా పట్టించుకోవాలి. గ్యాస్ కూడా లేదు. ఇక్కడ చాలా ఇబ్బందులు కారణంగా ఉంది. ఇక్కడ హాస్పిటల్లో ఒకటో ఫ్లోర్లు కూడా అట్నే ఉండరు, డాక్టర్లు అట్నే ఉండరు, నర్సులు అట్నే ఉండరు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. ఎక్కడ కూడా బెడ్లు ఖాళీ లేవు చెప్తున్నారు. ఆక్సిజన్ అవసరమైన వారికి కూడా ఆక్సిజన్ అందుకునే ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఆల్రెడీ ఇన్పేషెంట్స్ గా ఉండే వాళ్ళు కూడా ఆక్సిజన్ సక్రమంగా అందరికి కూడా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిశీలించాలా. అవసరమైన సిబ్బందిని ఇమ్మీడియట్ గా మొత్తం కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గూడూరు ప్రభుత్వాసుపత్రి లాంటి చోట్ల కొంతమంది దాతలు ఆక్సిజన్ అందిస్తున్నా అది సరిపోవడం లేదు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తిరిగి స్వాగతం. కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. టీకాలతో పాటు టెస్టింగ్ కిట్ల కొరత కూడా వేధిస్తోంది. వరంగల్ ఎంజీఎం ఆవరణలో వృద్ధుడు ఊపిరాడక చనిపోయిన ఘటన సంచలనం రేపింది. మరోవైపు సీఎస్ మాత్రం పరిస్థితి అంతా అదుపులోనే ఉందని ప్రకటించారు. ఏపీలో కొత్త స్ట్రెయిన్ బయటపడిన సమయంలో సరిహద్దుల్లో పటిష్ట చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా 6,361 కేసులు నమోదు కాగా 51 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,225 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో టీకాలతో పాటు టెస్టింగ్ కిట్ల కొరత కొనసాగుతుంది. ఒక్కో టెస్టింగ్ సెంటర్లో 50 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. హైదరాబాద్లో 2 రోజుల ముందే టోకెన్లు తీసుకున్నా టెస్ట్ చేయలేని పరిస్థితికి చేరుకుంది. సూర్యాపేట సహా పలు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు. అరాకొరగా ఉన్న కిట్లతో కొంతమందికి టెస్టులు చేస్తున్నారు. దీంతో పరీక్షా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెస్టులు చేసేసరికి వైరస్ ఎక్కువ అవుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో మరణ మృదంగం కొనసాగుతుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో చికిత్స కోసం వచ్చిన వృద్ధుడు ఊపిరాడక చనిపోయాడు. వైద్య సిబ్బంది సహా ఎవరూ పట్టించుకోకపోవడంతో అనాథలా కన్నుమూశాడు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉంటే పరిస్థితి అంతా అదుపులోనే ఉందని సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు. లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి లేదన్నారు. వేరే రాష్ట్రంతో చూస్తే మన దగ్గర పరిస్థితి చాలా బెటర్ గా ఉంది. అండ్ మన ప్రయత్నం వలన సిచ్యువేషన్ బాగా కంట్రోల్లో ఉంది. దీనిలో ఇంకా ఒకటి అంటే మనకి ఒక బ్లాంకెట్ ఆర్డర్ సీఎం గారు ఇచ్చారు. మనకి ఏది అవసరం ఉంటే దానికోసం ఎంత డబ్బు ఉంటే అవసరం ఉంది అది ఆలోచన చేయకుండా డైరెక్ట్ గా ప్లీజ్ ప్లేస్ ఆర్డర్స్ అండ్ సీ దట్ అవర్ పీపుల్ ఆర్ ప్రొటెక్టెడ్. కుమరంభీం జిల్లా గోలేటి క్వారంటైన్ సెంటర్లో కరోనా పేషెంట్లకు సరైన భోజన వసతి కల్పించడం లేదని సింగరేణి ఉద్యోగి నరసింహారావు ఆందోళన చేపట్టాడు. క్వారంటైన్ సెంటర్లో ఉన్న తన భార్య ద్వారా పరిస్థితి తెలుసుకున్న నరసింహారావు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడం ప్రాబ్లం వచ్చింది, సరైన టైంకి భోజనం ఇవ్వట్లేదు, సరైన టైంకి టిఫిన్ ఇవ్వట్లేదు, సరైన టీవీ రావట్లేదు, భోజనం రావాల్సిన టైంకి టీ ఇస్తాను, అడిగితే కాంట్రాక్ట్ ఇస్తామని మాట్లాడతాను. నువ్వు ఫోన్ చేసుకోపో, వెళ్తా ఫోన్ చేసుకుంటామో మాట్లాడుతుంది. బ్యాక్ ఇచ్చి నాకు కాంట్రాక్ట్ వెళ్ళి నాకెందుకు, మన యజమాని అడుగుదాం అదే నిరసన పెట్టుకుంటాం. ఆలయాల్లో కరోనా భయం వెంటాడుతుంది. హైదరాబాద్ లోని బల్కంపేట ఆలయంలో 4 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 14 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా యాదాద్రిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొండపై మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై బుధవారం కూడా హైకోర్టులో విచారణ జరిపింది. ఏపీలో కొత్త స్ట్రెయిన్ బయటపడిన సమయంలో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ సమయం పెంచాలని, వీకెండ్ లాక్డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అడ్వైజర్ కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని బొల్లారంలోని జనరల్ ఆసుపత్రిని ఎంపీ రేవంత్ రెడ్డి తనిఖీ చేశారు. బెడ్ల స్థాయిని పెంచి పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ నిధుల ద్వారా
ఆస్పత్రిలో వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరోనా వైరస్ కుటుంబాలను కకావికలం చేస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడలో ఒకే కుటుంబంలో 3 వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన విశ్వనాథం, అతని భార్య రుక్మిణి, కుమారుడు అరుణ్ కుమార్ వైరస్ మహమ్మారికి బలయ్యారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ వేమూరి కనకదుర్గ ఆత్మకు శాంతి కలగాలని పలువురు ప్రముఖులు ప్రార్థించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబిఎన్ డైరెక్టర్ భానుప్రకాష్ ను పరామర్శించారు. సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ వేణుగోపాలాచారి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఏఎంఆర్ సంస్థల అధినేత మహేష్ రెడ్డి, హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అమర్నాథ్ బాబు, ఐఏఎస్ అధికారులు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, ఎన్టీవీ సంస్థల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి దంపతులు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్, పలువురు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విభాగాధిపతులు వేమూరి కనకదుర్గ చిత్రపటానికి నివాళులర్పించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ స్వర్గీయ వేమూరి కనకదుర్గ ఆత్మకు శాంతి కలగాలని పలువురు ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పేదలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. గ్రామీణ కళల పరిరక్షణ సేవ సమితి ఆధ్వర్యంలో 400 మంది పేదలకు అన్నదానం చేశారు. తొందరగా తీసుకుపోయినందుకు మరి మేమంతా కూడా చింతిస్తూ, ఇంకా కూడా ఆమె బతికి మరి ఆర్కే గారికి ఎంతో వెన్నుదన్నగా ఉండి వారిని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకుపోవటంలో ఆమె పాత్ర చాలా కీలకమైనటువంటిదిగా మనం పత్రికలలో చదివినాం. ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అనేటువంటి నానుడి ఉన్నది. మరి అటువంటి స్త్రీ లేకపోవటం ఇప్పుడు కొంత విచారకరం, బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి వారికి ఇక్కడ సుమారుగా ఒక 400 మందికి మా సంఘం తరఫున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. డైరెక్టర్ గారు శ్రీమతి కనకదుర్గ గారి మరణానికి నివాళులర్పిస్తూ చౌటుప్పల్ అమ్మా నాన్న అనాథాశ్రమంలో 400 మంది అనాథలకి, మానసిక వికలాంగులకి అన్నదానం చేయడం మాకు చాలా తృప్తిగా అనిపించింది. మా మేడం గారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన గ్రామీణ కళల పరిరక్షణ సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వేమూరి కనకదుర్గ గారి ఆత్మకి శాంతి కలగాలని మా ఆంధ్రజ్యోతి యాజమాన్యం తరఫున, మా సిబ్బంది తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.
ఇక నూజివీడు సీడ్స్ కంపెనీ మరో కొత్త రకం పత్తి విత్తనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. హైబ్రిడ్ పత్తిలో కొత్త రకం NCS 9011 ఆశాను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా విడుదల చేశారు నూజివీడు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు. ఆశిష హైబ్రిడ్ రకం తక్కువ టైంలో అధిక దిగుబడులను ఇస్తుందని, అంతేకాకుండా రసం పీల్చే చీడ పీడలను తట్టుకుంటుందన్నారు. ఇలాంటి రకాన్ని రైతులు సాగు చేసి అధిక దిగుబడులను పొందాలని ప్రభాకర్ రావు కోరారు. నూజివీడు సీడ్స్ నుంచి కొత్తగా తయారు చేసినటువంటి ఆశా 9011 NCS 9011 హైబ్రిడ్ రకాన్ని అందరు రైతులకి పరిచయం చేస్తున్నాం. ఈ యొక్క కొత్త సంకర పత్తి రకం 9011 ఆశా అనేటువంటి పత్తి రకం చాలా పెద్ద కాయలు కలిగి ఉండి ప్రస్తుతం అందరు రైతులు కోరుకున్నటువంటి విధంగా చాలా సులువుగా పత్తి వేసేటువంటి రకం. అంతేకాకుండా అత్యధిక దిగుబడి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఇతర హైబ్రిడ్ కన్నా కూడా చాలా అధిక దిగుబడి ఇచ్చేటువంటి కెపాసిటీ క్షమత ఈ యొక్క హైబ్రిడ్ రకానికి ఉంది. పింక్ బోల్ వామ్, గులాబీ రంగు కాయదొలుచు పురుగు యొక్క సమస్యను కూడా ఇది తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దకాయ ఉండటం, చాలా సులువుగా పత్తి రావటం, త్వరగా వచ్చేయటం, ఈ లక్షణాలతో పాటు దీనికి మిగతా రకాలతో పోల్చుకుంటే ఈ రసం పీల్చేటువంటి పురుగులు తక్కువ ఉంటాయి. దానివల్ల పురుగు మందులు కొట్టుకునేటువంటి ఖర్చు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క హైబ్రిడ్ది వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా లేదా వర్షాలు తక్కువైనప్పుడు కూడా, వర్షాభావ పరిస్థితులు కానీ అధిక వర్షం పరిస్థితులు కానీ ఇది మంచి రంగుతోటి, చాలా ఆరోగ్యకరమైనటువంటి ముదురాకుపచ్చ రంగుతోటి తోట ఉండి తక్కువ ఎరువులతో కూడా మంచి పంట పండేటువంటి అవకాశం ఉంది. సో ఇన్ని రకాల మంచి లక్షణాలతో ఉన్నటువంటి ఈ కొత్త హైబ్రిడ్ని మీ అందరికీ పరిచయం చేయడం మా నూజివీడు సంస్థ తరఫున నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క రకాన్ని అందరూ ఉపయోగించుకొని మిగతా రైతులు కూడా సిఫారసు చేసి ఎక్కువ లాభాలు ఆర్జించుకోవచ్చు అని చెప్పి అందరికీ విన్నవించుకుంటున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ABN.